తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు పోలీసులు. పోలింగ్ రోజు ఘర్షణల తర్వాత పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంట్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను సైతం కర్రలతో కొట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. పోలీసుల వైఖరిని తప్పుపడుతూ వైసీపీ లీగల్ సెల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన వీడియోను సమర్పించింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు పోలీసులు. పోలింగ్ రోజు ఘర్షణల తర్వాత పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంట్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను సైతం కర్రలతో కొట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి అల్లరి మూకలను అలాగే మిగతా వాళ్ళని కట్టడి చేసే భాగంగా పోలీసులు చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు చొరబడిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు వైరల్ గా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇండ్లకి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లి అక్కడ దాక్కున్న వారిని పంపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా పోలీసులు లాఠీలకు కూడా పనిచెప్పిన పరిస్థితి. ప్రధానంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంట్లో పెద్దారెడ్డి ఇంట్లోకి పెద్ద ఎత్తున పోలీసులు చొరబడంపై వైఎస్ఆర్సీపీ సంబంధించిన లీగల్ సెల్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. సత్యనారాయణ రెడ్డి అలాగే ఉమాపతిలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ప్రధానంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాల ఫుటేజ్లతో ధ్వంసం చేయడంతో పాటు అక్కడున్న వారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని చెప్పి కూడా నిన్న ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కి లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ కూడా ఏదైతే ఉంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీడియా సమావేశం పెట్టి సీసీ ఫుటేజ్ ను విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ఇది అల్లర్ని కట్టడం చేయడంలో భాగంగా తాము పూర్తి స్థాయిలో పోలీసు చర్యలు చేసే సమయంలో జరిగిన ఘటన అని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరపాలి, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారులు కూడా విచారణ ప్రారంభించిన పరిస్థితి. ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఇంటర్నల్ గా ఒక నివేదిక తెప్పించుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.